ఏపీలో మడత రాజకీయం జోరుగా సాగుతుంది. షర్ట్ స్లీవ్స్ మడత పెట్టాల్సి వస్తుందని సీఎం జగన్ ప్రత్యర్థి పార్టీలను హెచ్చరిస్తే జనం కుర్చీలు మడత పెడతారంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈసారి కూడా టీడీపీని జనం చీపుర్లతో ఊడ్చేస్తారంటూ సీఎం జగన్ దాన్ని కంటిన్యూ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో మడత రాజకీయం పీక్స్ కు చేరింది. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెడితే డైలాగ్ను ప్రత్యర్థి పార్టీలపై విరివిగా వాడేస్తున్నారు. ఫిరంగిపురంలో జరిగిన సభలో సీఎం జగన్ స్లీవ్స్ మడత పెట్టాల్సి వస్తుందని ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని సూచించారు సీఎం జగన్. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. దీనికి విజయవాడ సభలో చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ స్లీవ్స్ మడత పెడితే జనం సీఎం కుర్చీని మడత పెడతారన్నారు చంద్రబాబు. వైసీపీ పనైపోయిందని, రాబోయేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమేనన్నారు చంద్రబాబు. చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. అయితే ఈ లిస్టులో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం చేరిపోయారు. నారా లోకేష్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నాలుగు మడత పడకుండా చూసుకోబాబు లోకేష్, కుర్చీ సంగతి తర్వాత అంటూ తన అధికారికి ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ను షేర్ చేశారాయన. అంతేకాదు చంద్రబాబు కుర్చీని బీజేపీ మడత పెట్టకుండా చూసుకుంటే బెటర్ అన్నారు. చైర్లు మడత పెట్టేటటువంటి కార్యక్రమాలు మీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. అసలు ముందు అది కాదు. మీ లోకేష్ గారు చెప్తున్నాడు కదా, ఏదో చైర్ మడత పెడతాను చైర్ కూడా చూపిస్తున్నాను లో స్టాండర్డ్లో. అసలు లోకేష్ గారి నాలిక మడత పడుకోకుండా ఉపన్యాసం చెప్పమనండి చైర్లు సంగతి తర్వాత. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అసలు మిమ్మల్ని మడత పెట్టకోకుండా బీజేపీ వాళ్ళు మిమ్మల్ని మడత పెట్టకోకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. రాప్తాడు సిద్ధం సభలో మరోసారి స్లీవ్స్ మడత పెడితే అన్న డైలాగ్ సీఎం జగన్ పేల్చారు. గతంలో 102 సీట్ల నుంచి టీడీపీని 23 స్థానాలకు జనం పరిమితం చేశారన్న సీఎం జగన్ ఇప్పుడు అదే తరహాలో చొక్కా మడతేసి చీపుళ్లతో ఊడ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు సీఎం జగన్. మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? కుర్చీ మడతేస్తే డైలాగ్ రాజకీయాల్లోనూ ప్రచారాంశమైంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేందుకు చక్కని అస్త్రమైంది. దీనికి తోడు జనానికి సైతం వినోదాన్ని పంచుతోంది. సోషల్ మీడియాలోనూ కుర్చీ మడతేస్తే డైలాగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.